యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము మొదటి వచనం నుండి 3 వచనాలు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేసును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ప్రార్థన చేద్దాం, వినాలి. ప్రార్థన. దేవా, మీకు స్తోత్రమునైనా చదివిన లేఖన భాగాలను దీవించండి, మాతో మాట్లాడండి. మేమందరము కూడా మీ వాక్యం మీద దృష్టి పెట్టి, ఓ దేవా, మేమందరం వాక్యాన్ని విని మా హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి నడవడానికి మీ సహాయం అనుగ్రహించండి. మాలో ఉండినటువంటి దురాలోచనలను తొలగించండి. మాలో ఉండినటువంటి వ్యర్థమైన తలంపులన్నిటినీ తొలగించండి. మేము విని జాగ్రత్తగా భద్రం చేసుకొని మా హృదయం అనే పలక మీద మేమందరము రాసుకొని పరలోక ప్రయాణానికి మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకొని, దేవా, మా జీవితాలను కట్టుకొనుటకు సహాయము చేయాలని నిలిచి ఉన్న నన్ను కూడా మరుగు చేయండి. మీ మాటల ద్వారా మా అందరితో మాట్లాడాలని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి చదివిన లేఖన భాగాలను చూసినప్పుడు ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరండి ఆయన? కోరేషు. కోరేషు అంటే అర్థం ఏమిటంటే సూర్యుడు అని. ఏమిటండి అర్థము? సూర్యుడు అని అర్థం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కోరేషు ఎవరండి అంటే ఈయన ఒక రాజుగా ఉండినవాడు, యూదా ప్రజలకు రాజుగా ఉండి సహకరించేవాడు. ఎవరండి? యూదులకు సహకారం అందించేవాడు. ఎవరండి ఈ కోరేషు? చెప్పండి, లాస్ట్లో ఉన్నవారు. దేనికి సహకారం ఇచ్చాడినా? ఎవరికి అంటే యూదులకు. దేనికి సహకారం అందించాడు అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి సహకారం ఇచ్చాడు. ఈయననే ఆజ్ఞాపించాడు దేవుని మందిరం కట్టడానికి, దేవుని మాటల చేత ప్రేరేపించబడుట ద్వారా. అయితే ఈయన కాలములో, ఈయన పరిపాలించిన కాలములో చాలా మంది భక్తులు ఉన్నారండి. కూర్చోాలా? అక్కడికి దొరుకుతుంది. ఇర్మియా భక్తుడు ఉన్నాడు, హగ్గై, జకర్యాలు ఉన్నారు, దానియేలు కూడా ఈయన కాలములో 1 సంవత్సరం ఉన్నాడు ఈయన పరిపాలనలో. కోరేసు అంటే అర్థం ఏమిటి? సూర్యుడు అని అర్థం. అయితే బైబిల్ గ్రంథంలో కోరేసు అనే వ్యక్తులు ఒక్కరే ఉన్నారండి. అయితే దేవుడు ఇతనిని గురించి ప్రవచనం చెప్తున్నాడు. ఏమని ప్రవచనం చెప్తున్నాడు? అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. గడిచిన కాలంలో కుడి చేతి ఎంత పవర్ఫుల్లో మనం తెలుసుకున్నాం కదా. దేవుడు కోరేసు కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను రాజుల నడికట్లను విప్పేదను. నడికట్ట అంటే తెలుసా? ఒక బండి, దాని బండి మీద ఎద్దుల బండి ఉందనుకోండి, ఎద్దుల బండి మీద
ఏదో ఒక మేత పెట్టుకొని దాని మీద ప్రాముఖ్యంగా నడికట్టు వేస్తేనే అది బలంగా ఉంటుంది. నడికట్టు ఎంత బలంగా ఉంటే అంత బలముగా కూడా అంత స్టాండర్డ్గా బండి కట్టు ఉంటుందన్నమాట. అంటే రాజుల నడుకట్లను విప్పేదనంటే బలమైనటివి కూడా ఇతని కొరకు విప్పబడతాయి. ఏం చేయబడతాయి? విప్పబడతాయి. ఇంకా అతనికి దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇస్తున్నారు? ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఏం చేస్తాడంట దేవుడు? అతనికి ద్వారబంధములు వేయబడకుండా దేవుడు అతని తలుపులను తెరుస్తాను అని చెప్తున్నాడు. మన అంశము కూడా ఇదే. ఆయన తెరిచేవాడు తలుపులు, ద్వారాలను తెరిచే దేవుడు. కొన్ని సందర్భాలలో మనం ఆలోచన చేస్తాం, అన్న అన్ని దారులు మూసుకుపోయావండి అంటారు కదా. నాకు ఇక ఎక్కడ దిక్కు లేదండి, అన్ని దారులు మూసుకుపోయాయి, ఎక్కడ పోవడానికి నాకు మనసు తోచకుంది, ఏమి చెయ్యాలి అని ఆలోచన తోచడం లేదు, ఎక్కడికి వెళ్ళాలనో తెలియడం లేదు, ఏమి మాట్లాడాలనో అర్థం కావడం లేదు, ఏ పనికి పోవాలనో అర్థం కావడం లేదు. నాకు వచ్చిన సమస్యను బట్టి, నాకు వచ్చిన ఇబ్బందిని బట్టి, నాకు లేమి కారణమును బట్టి నాకు ఏం చేయాలని అర్థం కావడం లేదన్నా. ఇంట్లో వారు ద్వేషిస్తున్నారు, కుటుంబం వారు ద్వేషిస్తున్నారు, ఇరుగు పొరుగు వారు ద్వేషిస్తున్నారు, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. నాకు సహకారం అందించేవారు ఎవరూ లేరు, నాకు మేలు చేసేవారు ఎవరూ లేరు, అన్ని దారులు మూసుకుపోయాయి అంటూ ఉంటారు. దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆదరణకరమైన మాటలు, ఆయన తలుపులు తీయువాడు, ఆయన మూసివేయబడిన దారులన్నిటిని తెరిచేవాడు. ఒక ఉదాహరణ చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసిన కథ వినాలి. చాలా మంది గోడలు కానుకున్నారు. సిద్దిపేట ప్రకాష్ సార్ గోడలు కానుకోకుండా ఇటు జరగాలి అంటాడు. కొంచెం ఇటు జరగండి, గోడలకు అసలు టచ్ కావద్దు. మీరు కూడా గోడలు కానుకున్నారా? ఎవరైనా? సంపద ఇటు జరుగు. మంచిది, వాక్యం శ్రద్ధగా విందాం. బైబిల్ గ్రంథంలో మనందరికి తెలిసిన విషయమే, ఇశ్రాయేలు ప్రజలను మోసే విడిపించడానికి పూనుకున్నాడు. మొత్తానికి వారు బయటపడ్డారు. బయటపడిన తర్వాత వెనక ఎవరు తరుముచున్నారు? ఎవరు తరుముచున్నారండి? శత్రువులు, ఐగుప్తు వారు తరుముచూ ఉన్నారు. వినాలి, శ్రద్ధగా వినాలి. శత్రువులు తరుముచుండినప్పుడు కొంత దూరం ప్రయాణం చేశారు. ముందుగా ఏమొచ్చిందండి? ఎర్ర సముద్రం వచ్చింది. మా పిల్లలను జాగ్రత్త. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు తరుముచున్నారు? ఐగుప్తు వారు తరుముచున్నారు. కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత ఒకటి అడ్డొచ్చింది. ఏమిటి అడ్డు వచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు వారికి ఎక్కడ దారి లేదు. ఇప్పుడు ఏంటండి? ఎటూ దారి లేదు వారికి. వెనక చూస్తే శత్రువులు ఉన్నారు, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. ఎటూ దారి లేదు వారికి, దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డారు వాళ్ళు? దేవుని మీద ఆధారపడ్డారు.
అన్ని దారులు మూతవేయబడ్డాయి, అన్ని దారులు మూసుకొని పోయాయి అని చెప్పబడినప్పుడు దేవుడు తలుపులు తెరిచాడు. అంటే ఎర్ర సముద్రాన్ని తెరిచాడు, వారు ఆరిన నేల మీద నడిచిపోయారు. మనము కూడా ఏమి చేయలేని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, నాతో ఏమీ కావడం లేదు, నేను ఏమీ చేయలేకపోతున్నాను, సంసార భారమైంది, ఉద్యోగం లేదు, సంపాదన లేదు, పిల్లల పోషణ ఎలాగో అర్థం కావడం లేదు, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఉన్నాయి, ఎన్నో నాకు సమస్యలు ఉన్నాయి, దారులన్నీ మూసుకుపోయాయి, నేనేం చేయాలి అని చాలా మంది ఢీలా పడిపోతుంటారు, చాలా మంది కృంగిపోతూ ఉంటారు. అయితే దేవుడు ఏమన్నాడు? తట్టుము తీయబడును అనే మాట చూసి, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి. ఏమి తట్టాలి? ప్రార్థన ద్వారా తట్టాలి. నిజంగా తలుపులు దేవుడు తెరిస్తే ఎవ్వరూ మోయలేరు, అవునా కదా? దేవుని నుండి సహాయం వచ్చిందంటే ఎవడు మూయలేడు, దానిని ఆప్ చేయగలడు ఎవడైనా? ఎవరేం చేయలేరు. కోరేసు జీవితములో కూడా ఆయన ఎక్కడికి పోయినా కానీ దేవుని యొక్క సహాయం అతనికి ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. కోరేసు జీవితములో మనం ఆలోచన చేసినప్పుడు, రాజుల నడికట్లను విప్పేదను, ఎక్కడైతే మూయబడ్డాయో దారులు, ఎక్కడైతే తలుపులు మూయబడ్డాయో అక్కడ కూడా దేవుడు తలుపులను తెరిచేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మనకొచ్చిన సమస్యను బట్టి అన్ని దారులు మూసుకుపోయి ఉండొచ్చు, కానీ ఒకసారి దేవుని వైపు తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మూయబడిన తలుపులను దేవుడు తెరుస్తానంటున్నాడు. ఆ మూత వేయబడిన తలుపులను దేవుడు తెరిచేవాడుగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అతనికి వచ్చిన ఆశీర్వాదాలు ఏమిటంట? ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేసును గురించి సెలవిచ్చుచున్నాడు అనే మాట చూస్తున్నాం. దేవుడు చూడండి, కోరేసుకు కుడి చేతి పట్టుకొని నడిపిస్తున్నాడంట. ఇంకంత మాత్రమే కాదు, మూయబడిన తలుపులను తెరుస్తున్నాడు ఆయన. ఇంకంత మాత్రమే కాదు, ఆయన ముందుగా వెలుచున్నవాడు. కోరేసు కంటే దేవుడు ఎలాంటి వాడు? మనకు ముందుగా వెలుచున్నవాడు, మనకు మార్గాన్ని సిద్ధపరిచేవాడు, మనకు ద్వారాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. ఎంత మంచి దేవుడు అండి! నాకు ఏ మార్గం కనబడడం లేదండి, నేను వెళ్ళే మార్గం మూత వేయబడింది అనుకుంటాం మనం. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఏమని? నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశానండి, అయినా నాకు జవాబు రాకుందేమి? నేను ఎన్నోసార్లు దేవుని దగ్గర మొరపెడుతున్నాను, నాకు జవాబు రావడం లేదు, నాకు మార్గం ఏదో అర్థం కావడం లేదనుకుంటాం. అయితే దేవుడు మూత వేయబడిన తలుపులను తెరిచేవాడు, మార్గములను ముందుగా వెళ్ళి మనకు సిద్ధపరిచేవాడు. అందుకే గొప్ప పాఠం మనం వింటూ ఉంటాం. నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము యేసయ్యకే తెలియును. మనం వెళ్ళే మార్గం దేవునికి తెలుసు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళి దేవుడు ఏం చేస్తాడు? దారిని సిద్ధపరుస్తాడు, మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ఎంత మంచి ఆదరణ దేవుడిస్తున్నాడో చూడండి. మనకంటే ముందుగా వెళ్ళి మనకు మార్గాన్ని సిద్ధపరిచిన వాడు ఆయనే. కొన్ని సందర్భాలలో
మనం కొన్ని అడుగుతుంటాం దేవుణ్ణి, అవునా? మనము అడగక ముందే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తలంపులకు తెలుసంట. మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా ఎవరు గ్రహిస్తారు? దేవుడు గ్రహిస్తాడు. మనకు ఏదైనా అవసరం ఉందనుకో, మనకంటే ముందుగా ఎవరికి తెలుస్తాయి? దేవునికి తెలుస్తాయి. ఒక తండ్రి ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, తండ్రి కుమారుడు ఉండినప్పుడు చిన్న బిడ్డ కుమారుడు తండ్రికి ముందుగానే తెలుసు ఈ వ్యక్తికి ఏమి ఇవ్వాలి అనేది, అవునా కదా? చిన్న బిడ్డలకు తండ్రి ఏమి ఇవ్వాలి, ఎలాంటి వస్త్రాలు కొనివ్వాలి, లేకపోతే ఎలాంటి ఆహారము పెట్టాలి, ఏమి ఇవ్వాలి, ఏది గిఫ్ట్గా ఇవ్వాలని తండ్రికి ముందుగానే తెలుసు. మన జీవితంలో కూడా మనకు ఏమి కావాలి, తన బిడ్డలకు ఏమి కావాలి, తనను నమ్ముకొని జీవిస్తున్న బిడ్డలకు ఏమి కావాలి అనేది దేవునికి ముందుగానే తెలుసు. ఆయనకు అన్నీ ఎరక, ఆయనకు ముందుగానే తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా కోరేసు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. మెట్టగా ఉన్నది అంటే, మెట్ట అంటే ఎత్తు, అడ్డంకులన్నిటిని దేవుడు ఏం చేస్తాడంట? సరాలము చేస్తానని చెప్తున్నాడు. మన జీవితంలో మాతో కాదు, నాతో కాదు, నా ఇంటి వారు మారరు, నా వారు మారరు, లేకపోతే నేను అది పొందుకోలేను, నాకు ఉద్యోగము రాదు, నాకు సమస్యలు తీరవు, నా వారు మారరు అని మనం అనుకుంటాము. అయితే మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడితే మెట్టగా ఉండిన స్థలాలన్నిటిని దేవుడు సరాలం చేస్తాడు, రాజమార్గం సిద్ధపరుస్తాడు, ఎంత కఠినులనైనా మారుస్తాడు దేవుడు. నాతో కాదు అనుకున్న దానిని కూడా దేవుడిస్తాడు. నేనేమి చేయలేను అనుకుంటే కూడా దేవుడు మనల్ని చేయనిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మాలి, మనం నమ్మాలి. దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా సరాలము చేస్తాడు. అడ్డుగా ఉన్నవన్నీ దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. మనమే దేవుని మీద ఆధారపడలేక కృంగిపోతాం సమస్య వైపు చూసి, అవునా? మనకేదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా శోధన వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? సమస్య వైపు చూస్తాం, కానీ దేవుని వైపు చూడలేం. నాకు ఫలానా సమస్య వచ్చింది, నాకు ఫలానా ఇబ్బంది వచ్చింది, నేను దాన్ని ఎదుర్కోలేకపోతున్నాను, లేకపోతే నాకు అనారోగ్యం ఉంది, లేకపోతే నాకు ఫలానా ఇబ్బంది ఉంది అని ఇబ్బందుల వైపే చూస్తాం, కానీ ఇబ్బందులకు పరిష్కారం ఇచ్చే దేవుని వైపు మాత్రము చూడలేకపోతున్నాం. మన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముందుగానే మనకుండినటువంటి మిట్టెలన్నిటినీ సరాలము చేసే దేవుడు. మూయబడిన తలుపులన్నిటిని తెరిచేవాడు ఆయన, అవునా కాదా? బైబిల్ గ్రంథములో ఒక మాట మనం చూడగలుగుతాం. చూడండి, యోబు గ్రంథము చూడండి, 38వ అధ్యాయము, యోబు గ్రంథము. కొన్ని వచనాలు చదువుదాం. 8వ వచనము నుండి, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? తర్వాత, నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డుగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగములు పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? సముద్రాన్ని గురించి దేవుడు యోబుకు తెలియజేస్తున్నాడు. సముద్రము ఇంతవరకే పొంగాలి, ఇంతవరకే రావాలి, ఎక్కువ మించి రాకూడదు, దాని తరంగ పొంగులు ఎక్కువ రాకూడదని దేవుడు ఏం చేశాడంట? తలుపులు వేశాడంట. ఏం చేశాడు దేవుడు? తలుపు వేశాడు. అంటే కొంత ఆయన పొంగులను రాకుండా అడ్డు గడియలను వేశాడంట. దేవుడు తలుపులు తెరిచేవాడు, అడ్డు గడియలు కూడా వేసేవాడు. అర్థమవుతుందన్నమాట. కొంచెం సౌండ్ రెడ్.
సెకండ్ లాస్ట్. ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ప్రతి దానికి తలుపులను నియమించాడండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆటంకములు జరగకుండా ఆపేవాడు కూడా ఈయనే. ఆటంకములు జరగకుండా తలుపులు మూసేవాడు ఈయనే. ఒకసారి దేవదూతలు లోతు ఇంటికి వచ్చారండి. చాలు, లోతు ఇంటికి వచ్చారు. లోతు ఇంటికి వచ్చినప్పుడు అక్కడుండే సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఏం చేశారంటే తన కుమార్తెలను, లోతు కుమార్తెలను మరి లోతు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అక్కడుండే ప్రజలకు. వాస్తవానికి దేవదూతలను పాడు చేయాలనుకున్నారు వాళ్ళు. ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణస్థులు. దేవుడు అప్పుడు ఏం చేశాడు తెలుసా? తలుపులు వేసి వారికి కొన్ని నిమిషాలు చీకటి కలగజేశాడు. తలుపులు తెరవకున్నా ఇంకా వారు మరిచిపోయారు, తారుమారైపోయారు. అంటే దేవుడు తలుపులు వేస్తే తెరిచేవాడు ఎవడు లేడు. ఒకవేళ ఏదైనా అడ్డం ఉందంటే దేవుడు గాన తలుపులు తెరిచాడు అనుకోండి, ఎవడు ఆపేవాడు లేడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆయన తెరిస్తే, ఆశీర్వాద తూములను విప్పితే దాన్ని అడ్డుకునేవాడు ఎవడు లేడు. అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా? ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంట తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పెను. వాళ్ళు ఏం చేశారంట? భయపడిపోతున్నారు యూదులకు. తాము కూడి ఉండిన ఇంటి తలుపులు మూసుకొని ఉన్నారు. ఎవరు మూసుకొని ఉన్నారు? శిష్యులందరూ కూడా కూడుకున్నారు ఓ చోట. యూదులకు భయపడిపోయి ఏం చేస్తున్నారు? తలుపులు మూసుకొని లోపల ఉన్నారు. దేవుడు వచ్చాడు, వారందరూ కూడా భయముతో ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఎవరికి భయపడుతున్నారు? యూదులకు భయపడిపోతున్నారు. దేవుడు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అంటూ ఉన్నాడు. అంటే వారు భయముతో ఉండిన తలుపులను దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. వారికి అభయాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. భయపడకుడి అని చెప్పి సమాధానమునిచ్చినట్టు మనము చూస్తున్నాం. వీరు తలుపులు ఎందుకు వేసుకున్నారు? భయపడి. ఎందుకు వేసుకున్నారండి? భయము. చాలా మంది జీవితాలలో అన్ని దారులు ఎప్పుడు మూసుకుపోతాయి తెలుసా? భయమే. గుండె పని చేయకుండా ఎప్పుడైతుంది? భయపడే కదా గుండె మూసుకొని పోతుంది. అవునా కదా? భయపడుట వలన మనసులకు ఊరు వచ్చును. గడిచిన దినాలలో కరోనా వచ్చింది. ఎక్కువ శాతం మంది వచ్చిన రోగాన్ని బట్టి చచ్చిపోలేదంట, వారికి ఉండిన భయాన్ని బట్టే చనిపోయారంట. అంటే భయపడుట వలన మనసులకు ఊరి వస్తుంది. అంటే ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు దారులు మూసుకుపోవడానికి కారణం ఎవరు? మనమే. ఎందుకు? దేవుని వైపు చూడకపోవడమే. ఎవరి వైపు చూడకపోవడము? దేవుని వైపు చూడకపోవడం. దేవుని వైపు చూస్తే ధైర్యం వస్తుంది. తలుపులు మూయవలసిన అవసరత ఉండదు. ఏవి మూతపడవు, ఏవి అడ్డుగా ఉండవు. దేవుని వైపు చూసే వరంగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? దేవుని వాక్యం మీద ఉండాలి దృష్టి. చాలా మందికి లేదు. మరి చదివిన లేఖన భాగాన్ని చూసినప్పుడు మనకు అన్ని దారులు మూసుకుపోయాయి అనడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే మనము దేవుని మీద ఆధారపడక భయపడుట వలన అవి జరుగుతున్నాయి. ఒకవేళ నువ్వు భయపడుతున్నావంటే సరైన ప్రార్థన లేదు నీలో. అవునా? సరైన ప్రార్థన నీకుండినప్పుడు భయపడవలసిన అవసరత లేదు. నాకు ఇది జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో అనే దిగులు అవసరం లేదు. మనము దేవుని చెంత సరైన మోకాల ప్రార్థన లేకపోతేనే భయం వస్తుంది. అవునా?
ఇప్పుడు దానియేలు ఉన్నాడు, అవునా? దానియేలు భక్తి జీవితంలో సరైన ప్రార్థన జీవితం కలిగిన వాడు. ఇంకా శత్రు వైపు చూడడం లేదు, ఆటంకాల వైపు చూడడం లేదు, సింహాల వైపు చూడడం లేదు, సమస్యల వైపు చూడడం లేదు, నన్ను చంపుతారనే భయము లేదు. ఒకటే గురి, దేవుని వైపు అతని గురి ఉంది. ఇంకా సింహాల నోళ్ళు మూతలు వేయబడ్డాయి కదా. ఇంకా తెరిచేవాడెవడు? రాజు వచ్చి చెప్పిన తెరుస్తుందే సింహము నోరు మింగడానికి? దానియేలును తెరవదండి. ఎందుకంటే దానియేలు పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డాడండి. ఇంకా భయపడవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో అన్ని దారులు మూసుకుపోతాయి. కారణం ఏమిటంటే నీ భయమే, నీ విశ్వాసము లేని తనమే, నీ గందరగోళ జీవితమును బట్టే అవన్నీ ఏర్పడుతున్నాయి. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవం ఇచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక మహిమలు చూచినప్పుడు. ఈ మాయలోక మహిమలు చూసినప్పుడు భయపడవలసిన అవసరము లేదు. దిగులు పడొద్దు దయచేసి. దేవుడు తప్పక ఆయన సరాలము చేసేవాడు, మూసుకుపోయిన దారులను తెరిచేవాడు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళి సమాధాన పరిచేవాడు. యాకోబు ఏశావులు తెలుసు కదండి. యాకోబు భయపడుతున్నాడు, నా అన్న నన్ను ఏం చేస్తాడో, నన్ను చంపేస్తాడేమో, నేను జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాను, నా మీద ఎంత కోపంగా ఉన్నాడో నా అన్న అనుకున్నాడు. దేవుడు అతని మనసును మార్చాడు, ఏశావు మనసును మార్చాడు, ముందుగా మార్చాడు. అవునా కాదా? ఆయన మనకంటే ముందుగా ఉండేవాడు, మనకు దారి చూపించేవాడు, మనకు మార్గాన్ని చూపించేవాడు, సరళము చేసేవాడు, మనల్ని నడిపించేవాడు, కుడి చేయి పట్టుకొని నడిపించేవాడు. అయితే మనము ఆయన మీద ఆధారపడవలసిన అవసరత ఉంది ప్రియరా దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసినప్పుడు ఒక మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనేను. ఇక్కడ అపోస్తులు ఉన్నారు, అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారు. అపోస్తులందరినీ ఉంచినప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? ప్రభుదూత వచ్చాడు. ప్రభుదూత అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా దూత అంటే యేసు ప్రభుకి సాదృశ్యం. ప్రభుదూత అంటే దేవుని తరపున ఉండే దూత. ప్రభుదూత వచ్చాడు. వచ్చిన తర్వాత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులను తీసి ఏం చేశాడు? అపోస్తులందరిని తీసుకున్నారు, తీసుకొని చెరసాలలో బంధించి పెట్టారు. ఏం చేశారండి? బంధించి పెట్టారు. బంధించి పెట్టినప్పుడు దేవుని దూత వచ్చి వారిని తీసుకొని పోయినట్టు మనం చూస్తున్నాం. తలుపులు తీసి, మూయబడిన తలుపులు తీసి, నీకు ఏవైతే ఆశీర్వాదాలు రాకుండా అడ్డుగా ఉన్నాయో వాటిని దేవుడు తీసివేసేవాడు. నీవు అభివృద్ధి కాకుండా నీకు ఎవరైతే అడ్డంకులు సృష్టిస్తున్నారో దేవుడు వాటిని తీసివేసేవాడు. ఇక్కడ కూడా అపోస్తులందరినీ కూడా చెరసాలలో బంధించి, చెరసాలలో ఉంచి వారిని ఏం చేశారు? తలుపులు వేశారు. ప్రభుదూత వచ్చి ఆ తలుపులు తీయగా
జీవవాక్యమును చేత పట్టుకొని ప్రకటించడానికి బయటికి వెళ్ళారండి. పౌలు శీలలు కూడా చెరసాలలో ఉండినప్పుడు తలుపులు తెరవబడ్డాయి. ఎలాగో వారు పాటలు పాడుచున్నారు, ప్రార్థనలు చేయుచున్నారు, మూయబడిన తలుపులు తెరవబడ్డాయి. అంటే దీనంతటికి ఒకటే మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మనకు కాదు అనుకుండినది దేవుడు ఏం చేస్తాడు? జరిగించేవాడండి. కొన్ని సందర్భాలలో మనం పొందుకోలేము అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ తలుపులను తెరుస్తాడు. మనం చేయాల్సింది ఒకటే, తట్టాలి. ఏం చేయాలి? తట్టాలి. అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉండాలి, దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. భయం ఏమాత్రం ఉండకూడదు మనలో. దేవుడు తప్పక తెరుస్తాడండి. కొన్ని సందర్భాలలో మనము ఇలాగ వేసారిపోతుంటాం. నేను ఎన్నటికిక వాక్యం చెప్పలేనా? నేను ఎన్నటికిక పాటలు పాడలేనా? నేను ఎన్నటికిక బైబిల్ చదవలేనా? నేను కూడా అలాగూ అభివృద్ధి కాలేనా అని చాలాసార్లు మనం అనుకుంటాం. దేవుడు ఏం చేస్తాడంట? తలుపులను తీయువాడు ఆయన. అడ్డుగా ఉండినటువంటి తలుపులను తీయువాడు, ఆశీర్వాదాలతో నింపేవాడు, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలతో నింపేవాడు. మనము దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఉంది ప్రియులారా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి, అన్నీ సాధ్యమే దేవునికి. ఏమీ లేని దాని నుండి ఉన్నది చేయగలడు ఆయన. ఎంతో ఉన్న దాని నుండి ఏమి లేకుండా కూడా చేయగలడు. దేవుడు ఈ శూన్యములో భూమిని వ్రేలాడదీసినవాడు ఆయనే. అవునా? ఒక బంతిని, ఒక బాలును తీసుకొని ఆకాశంలో విసిరేయండి, ఉంటుందా? వెంటనే కింద పడిపోతుంది. కానీ దేవుడు ఏమి లేని వాటిలో నుండి, శూన్యములో నుండి సృష్టిని కలగజేశాడు. నీ సమస్యను తీర్చలేడా ఆయన? నీకుండిన దానిని తీర్చలేడా? మన అపనమ్మకే మనల్ని నాశనం చేస్తుందండి. మన జీవితం మనల్ని, మన ఆలోచనలు మనమే నాశనం చేస్తుంది. నాతో అవ్వదేమో, నిరాశ, అపవాది అక్కడ కార్యం చేస్తున్నాడు వాడు. మనం ముందుకు వెళ్ళలేమేమో, నీలో నిరాశ, అపవాది కార్యం అది. ఈ మట్టి శరీరానికే దేవుడు జీవవాయువును ఊదాడండి. మాటలు రాని గాది చేత కూడా దేవుడు మాట్లాడించాడండి. ఎన్నిక లేని దాన్ని దేవుడు ఎన్నుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనము చేస్తున్న తప్పు ఏంటంటే దేవుని మీద ఆధారపడడం లేదంతే. దేవునిని ఆనుకోవడం లేదంతే. చాలా సందర్భాలలో మనకు కొన్ని రోగాలు వస్తాయి, దేవుని మీద ఆధారపడడం లేదు మనం. కొన్ని సందర్భాలలో అప్పుల సమస్యలు ఉంటాయి, ఆ సమస్య వైపే చూస్తున్నాం కానీ దేవుని మీద ఆధారపడడం లేదు. కొన్ని సందర్భాలలో కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి, మనం ఏం చేస్తామంటే సమస్య వైపే చూస్తాం. ఎందుకు వచ్చింది సమస్య? ఎందుకు వచ్చింది సమస్య? ఎందుకు ఎదురవుతుంది ఈ సమస్య? నాకే ఎదురవుతుంది ఎందుకు? నాకు మాత్రమే జరుగుతుంది ఎందుకు? వేరే వారికి జరగడం లేదండి, నాలోనే ఇది జరుగుతుంది, నా కుటుంబంలోనే ఇది జరుగుతుంది. ఆ సమస్యల వైపే మనం చూస్తున్నాం కానీ దేవుని వైపు చూడడం లేదు. తలుపులు తీసే దేవుని వైపు చూడడం లేదు, సమాధానం ఇచ్చే దేవుని వైపు చూడడం లేదు, మేలు చేసే దేవుని వైపు చూడడం లేదు. వేరే వాటి వైపు ఉంది మన దృష్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తలుపులు తీసేవాడు. తలుపులు మూయబడ్డాయి, తలుపులు వేసుకున్నారు భయము చేత, తలుపులు తీయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం చూస్తూ ఉన్న బైబిల్ గ్రంథంలో ఒకసారి చూసినప్పుడు ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం.
నీ క్రియలు నేను ఎరుగుదును. నీకుండిన శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఫిలదెల్ఫియా సంఘానికి, ప్రభుదూత సంఘానికి రాస్తూ ఉన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయనేరడు అంట. దేవుడు ఏం చేశాడంట? తలుపులు తీసి ఉంచాడు, ఎవ్వడు వేయనేరడు. నీ అభివృద్ధిని ఎవ్వడు అడ్డుకోలేడండి. నీ ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరు. దేవుడు తలుపులు తీస్తే, అర్థమవుతున్నాయి నా మాటలు? దావీదు గొల్యాతుకి యుద్ధం జరిగింది ఇద్దరి మధ్యన, అవునా? యుద్ధానికంటే ముందుగా దావీదుని ఎంతమంది అడ్డగించారు? తన అన్నలు దూషించారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు నాన్న మందను మేపమని మందలు అప్పగిస్తే, గొర్రెలను అప్పగిస్తే వాటిని విడిచిపెట్టి, వాటిని అడవిలోనే, అరణ్యములోనే విడిచిపెట్టి వచ్చావు ఇక్కడికి ఎందుకు? అడ్డంకులు, అవునా? గొల్యాతు అంటున్నాడు, వీడు ఎంతటి వాడు, ఎంత ఉన్నాడు నాకు అంటూ ఉన్నాడు. అతని అద్భుతాన్ని, అతడు పొందే ఆశీర్వాదాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఎంతమంది అడ్డగించినా దానిని ఎవరు అడ్డుకోలేరండి. నీకు వచ్చే ఆశీర్వాదానికి కూడా ఎవరు అడ్డుకోలేరు. ఎందుకంటే దేవుడు తలుపులు తీసి ఉంచాడంతే. తలుపులు తీసి ఉంచడం అనేది దేనికి సాదృశ్యం అంటే, దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వదలిస్తే దానిని అడ్డుకునేవాడెవడు లేడు. ఆయన తలుపు తీస్తే వేసేవాడెవడు లేడు. నీకు ఆయన మేలు చేస్తే ఇంకా కీడు చేసేవాడెవడు లేడు. ఆయన మేలు చేయదలిస్తే కనుక ప్రియులారా, దేవుడు మనకెంతో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఆయన తలంచుతున్నాడు. అయితే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏమిటి అంటే, దేవుడు మనకు తలుపులు తీసి ఉంచాలంటే 3 చేయాలి. ఎన్ని చేయాలి? 3. ఒకటి చూద్దాం, చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 10వ వచనం. అడుగుడి ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువారికి దొరుకును, తట్టువానికి తీయబడును, మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏమంటున్నాడు అండి? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి అనేది ప్రార్థనకు సాదృశ్యం అండి. దేనికి సాదృశ్యం? ప్రార్థనకు. మనము, దేవుడు మనకు తలుపులు తెరవాలంటే, దేవుడు ఆశీర్వాదములను ఇవ్వాలంటే, మనకు అడ్డుగా ఉండిన దానిని సరాలము చేయాలంటే, మనకుండిన సమస్యల నుండి విడుదల పొందాలంటే, మనకుండిన ఇబ్బందుల నుండి విడుదల పొందాలంటే మనము చేయవలసినది ఏమిటంటే తట్టుట. ఏం చేయాలి? మనకు ఆశీర్వాదాలే కావాలనుకుంటాం కానీ చేయాల్సిన పని ముందుగా చేయము. మనము మొదట చేయవలసిన పని చేస్తే దేవుడు ఇవ్వాల్సినది ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసినది చేయకుండా దేవుడు నాకు ఇయ్యడం లేదంటే అవుతుందా? మనకు రోగం వచ్చింది, టాబ్లెట్లు రాసిచ్చాడు డాక్టరు, టాబ్లెట్లు వాడకుండా రోగం నయం కావాలంటే అవుతుందా? కాదు. దేవుడు కూడా మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా. ఒక్క మాట నేను చెప్తాను, బైబిల్ గ్రంథం అంతటిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. షరతు లేకుండా ఆశీర్వాదాలు ఎక్కడైనా ఉన్నాయా? కండిషన్ లేకుండా లాభం ఎక్కడైనా ఉందా? ఏ ఆశీర్వాదమైనా ఖచ్చితంగా షరతు ఉంది. నీవు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తా, అవునా? అడుగుడి మీకు ఇవ్వబడును, అడగాలి మొదట, అవునా? నువ్వు నాకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం రావాలంటే నమ్మకంగా ఉండాలి. పరలోకం రావాలంటే దేవుని చిత్త ప్రకారంగా
జీవించాలి. అంటే మనం ఏదైనా పొందుకోవాలంటే మొదట చేయవలసినది ఉంటుంది. అవునా? ఏమి టీవీ ఆన్ కావాలంటే ప్లగ్ పెట్టండి టీవీ ఆన్ అవుతుందా? కండిషన్ ఉంటుంది కదా. కండిషన్ ఉంటుంది. కండిషన్ను పాటిస్తే దానికి రిజల్ట్ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఫ్యాన్ పని చేయాలనుకోండి, ఏం చేయాలి? మొదట కరెంట్ ఉండి స్విచ్ ఆన్ చేయాలి. ఆన్ చేయకపోతే కాదు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? తలుపులు తీసేవాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుడు తలుపులు తెరవాలంటే, అంటే నీకుండే సమస్యల నుండి దేవుడు నిన్ను బయట పారవేయాలంటే, దేవుడు నీకుండిన ఇబ్బందుల నుండి తలుపులు తెరిచి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే, నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన. అందుకే ఒక భక్తుడు పాట అన్నాడు కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాభవం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన మనము బాగా చేయాలండి. మనకు మూయబడిన తలుపులు తెరవాలంటే ఏం చేయాలి? ప్రార్థన. పౌలు శీలను బంధించి చెరసాలలో ఉంచినప్పుడు తలుపులు తెరవబడ్డాయి. ఎందుకు? వారు ప్రార్థన చేశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారండి. ఎర్ర సముద్రం ప్రాయలైంది. ఎందుకు? మోసే ప్రార్థన చేశాడండి. నీకు ఏవైతే దారులు ముయ్యబడ్డాయో, ఏ దారులైతే మూసుకొని పోయాయో, అనుకున్నవి జరగడం లేదో, నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ఏం చేయాలి? ఇనుప గడియలను విరగొట్టువాడంట ఆయన. అంటే బలమైనవి అన్ని అడ్డంకులు ఉండిన దాన్ని ఏం చేస్తాడు దేవుడు? తీసివేస్తాడండి. ఎన్ని చూడడం లేదు సాక్ష్యాలు. ఇది కాదనుకున్నా అండి దేవుడు చేశాడండి. ఇది జరగదనుకున్నా అండి దేవుడు చేశాడండి. మూయబడినటువంటివి దేవుడు ఏం చేస్తాడు? తెరుస్తాడండి. మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచేవాడు. అవునా కదా? ఎంతమంది గర్భాన్ని తెరవలేదు? గర్భం ఇచ్చిన వాడు గర్భఫలాన్ని ఇవ్వకుండా ఉంటాడా? ఉండడండి. గర్భాన్ని తెరిచేవాడు ఆయన. ఆశీర్వాదాలని తలుపులను తెరిచేవాడు ఆయన. నాకు రాదు అనుకుని దాన్ని దేవుడిచ్చేవాడు. మనం ఏమవుతున్నామంటే అడగగలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? మనకు వచ్చిన సమస్య ఎక్కువ ప్రచారం చేస్తాం కానీ ప్రార్థన చేయలేరు. అవునా? అందరికీ చెప్తారు, సేవకునికి చెప్తారు, విశ్వాసాలకు చెప్తారు, ఎవరెవరికో చెప్తారు. చెప్పడం మంచిది, ప్రార్థన అవసరత కోరడం మంచిది.
అయితే మనం చేయాల్సింది ఎక్కువ ఏం చేయాలి? ప్రార్థన. మాటల కంటే ప్రార్థన ఎక్కువ ప్రభావము చూపగలదు. ప్రార్థనలో నాటినది ఏమంట? పెళ్ళగించుట అసాధ్యం. ఒకవేళ ప్రార్థనతో నాటామనుకో ఏదైనా, అది పెళ్ళగించుట. ప్రార్థనలో మనం ఏదైతే చేశామో దానిని ఆఫ్ చేయటం ఎవరితో కాదు. ప్రార్థన వలనే జీవితం ఉండాలండి. ప్రార్థన ప్రార్థన ఎక్కువ ప్రార్థన చేయాలి మనం. సమస్యలు వచ్చినప్పుడు, రానప్పుడు, ఉన్నప్పుడు, లేనప్పుడు, అవసరం ఉన్నా లేకపోయినా ప్రార్థన 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 దేవునికి తెలియజేయాలి, దేవునికి తెలియజేయాలి, దేవునికి తెలియజేయాలి. నెహెమ్యాను మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. గొప్ప భక్తుడు అండి నెహెమ్యాకి. ఎన్ని ఆటంకాలో, ఒకటే అతని జీవితం. ఆకాశం వైపు దేవుడు ఉన్నాడు, అతని వైపు చూస్తూ ఉంటాడు ఆయన, అంతే. మందిరాన్ని కట్టకుండా, యెరూషలేము ప్రాకారాలు కట్టకుండా, పునాదులు గోడలను కట్టకుండా ఎన్ని అడ్డంకులు, సొంత వారు అడ్డంకులు. ఇతని మీద నిందలు మోపుతున్నారు, అవమానం చేస్తున్నారు, ఏళన చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు. మీరు చదవండి, చాలాసార్లు చెప్పాను సంఘంలో. ఎంతో నెహెమ్యాకు అడ్డంకులు చేసిన దేవుడు మాత్రం సరాలము. కారణం ఏమిటి? ఆకాశం వైపు, దేవుని వైపు చూస్తున్నాడు, అంతే. దేవుని వైపు చూస్తున్నాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, చావుకు సిద్ధమయ్యాడు. ఆయుష్ అయిపోయింది, ఇక మరణానికి సిద్ధమయ్యాడు. అనుకున్నాడు అతడు, నేను ఇక పాతాళములో ఉంటానేమో అనుకున్నట్టు రాశాడు ఆయన. నన్ను కాపాడేవాడిక లేడు అనుకున్నాడు. ఇక నేను ఇక దేవుణ్ణి స్తుతించలేను అనుకున్నాడు. జీవితం అయిపోయింది అనుకున్నాడు, ఏమీ లేదు అనుకున్నాడు. ఒకటే చేశాడు, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. గోడ తట్టు చూసి కన్నీళ్లు విడుస్తూ దేవునికి మొరపెట్టాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సును పంచాడు, అంది పొడిగించాడు. 15 సంవత్సరాలు. జీవితం అయిపోయింది అనుకున్నాడు, కనులు మూయబడతాయి అనుకున్నాడు, గుండె మూయబడుతుంది అనుకున్నాడు, జీవితం ఏమీ లేదనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? తన జీవితాన్ని తెరిచాడు, సహాయం చేశాడు, ఆయుస్సును పెంచాడు. మనం చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ఇంకా దేవుడు తలుపులు తెరవాలంటే మనం ఏం చేయాలంటే, సమస్యల నుండి బయటపడాలంటే మనము చేయవలసింది ఏమిటి? రెండవది మనం చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 16, 25, 26 చూడండి. దేవుడు తలుపులు తెరవాలంటే మనం ఏం చేయాలి? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, వెంటనే తలుపులు తెరుచుకొనేను. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎక్కడున్నారండి? చెరసాలలో. ఎందుకు చెరసాలలో వేయబడ్డారు పౌలు శీలాలు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే చెరసాలలో. మంచి పని చేసినందుకు జైల్లో ఉన్నారు, చెడ్డ పని చేసినందుకు కాదు. మంచి పని చేశారు, చెరసాలకు వెళ్ళారు. చెరసాలలో మరి ఎలాగున్నారు? దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుచున్నారు. పాటలు ఎప్పుడు పాడుచారు? ఎప్పుడు పాడతారండి పాటలు? ఆనందము కలిగిన వాడు, సంతోషము కలిగిన వాడు కీర్తనలు. మరి వీరికి సంతోషమా? జైల్లో సంతోషం అండి చెప్తారు ఎవరైనా? జైల్లో సంతోషమా? ఎందుకు వీరికి సంతోషం జైల్లో కూడా? దేవుని కొరకు జైలుకు వెళ్ళారు. ఎవరి కొరకు? దేవుని కొరకు. అంటే దేవుని కొరకు కష్టాలు అనుభవిస్తే కూడా దేవుడు ఏం చేస్తాడు? తలుపులను తెరుస్తాడు. ఎప్పుడు మనకు సుఖాలేనా, ఎప్పుడు ఆనందాలేనా, ఎప్పుడు ఆశీర్వాదాలేనా, దేవుని కొరకు శ్రమ వద్దా? ఏమో చూడన్నా, నేను బాగానే ప్రార్థనకు వస్తుంటే, బాగానే ప్రార్థన చేస్తుంటే, దేవునికి కూడా బాగానే ఇస్తుంటే ఎందుకో నాకు ఈ సమస్య వచ్చింది. ఇదేం పిచ్చి ప్రశ్న? చెరసాల పునాదులన్నీ కూడా లేకుండా అయ్యాయండి. అదిరేను, తలుపులు తీయబడెను. అంటే
ఎన్ని అడ్డంకులైనా కూడా మనకు ఉన్నా లేకపోయినా ఎలాంటి స్థితిలోనైనా ప్రభుని స్తుతించే వారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? తలుపులను తెరుస్తాడు. పౌలు జీవితంలో చూడండి, ఎక్కువ శాతం అతను చెరసాలలో ఉన్నాడు. ఎక్కడ? చెరసాలలో. చెరసాలలో ఉండి 4 పత్రికలు రాశాడు. చెరసాలలో ఉండి అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అంటున్నాడు. చెరసాలలో ఉండి కూడా పౌలు ఎందరికో స్ఫూర్తిని నింపాడండి. ఆనందించండి అయ్యా అంటున్నాడు ఫిలిప్పి సంఘంతో. ఫిలిప్పి పత్రిక ఎప్పుడు రాశాడు? చెరసాలలో ఉండినప్పుడు రాశాడు. ఫిలెమోను పత్రిక ఎప్పుడు రాశాడు? చెరసాలలో ఉండి రాశాడు. చెరసాలలో కూడా అతను రాయడానికి ఇష్టపడుతున్నాడు. చెరసాలలో ఉండి కూడా బాధపడడం లేదు. ఆనందిస్తున్నానయ్యా, మీరు ఆనందించండి అంటే, మూయబడిన తలుపులు తెరవబడాలంటే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి దూషించకూడదు. యోబు జీవితంలో కూడా తనకున్నదంతా కోల్పోయాడు. అయినను మాట చేత గాని దేవుణ్ణి యోబు దూషించలేదు అని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చండి. మూయబడిన తలుపులు తెరవాలంటే సమస్యలలో కూడా ప్రభుని పట్టుకొనే ఉండాలి. సమస్యలలో కూడా ప్రభు మీద ఆధారపడుతూనే ఉండాలి. అప్పుడు మూయబడిన తలుపులు దేవుడు తెరుస్తాడండి. మూడోదిగా మనం చూద్దాం చూడండి. మూయబడిన తలుపులు తెరవాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము చూడండి. 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేనడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తున్నాడు, నేను తలుపులు తీసాను, ఎవడు మోయనేరడు. ఎందుకు? వాళ్ళు ఎలాగున్నారంట? శక్తి కొంచెమే ఉందంట వారికి. అయినప్పటికీ వారు ఎలాగున్నారంటే ఆయన వాక్యమును గైకొంటూ ఉన్నారు. ఏమి గైకొన్నారు అంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకు ఏ అడ్డంకులు ఉండినా వాటిని దేవుడు సరళము చేయాలంటే, మూయబడిన తలుపులు తెరవబడాలంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? గైకొనాలి. ఏం చేయాలండి? గైకొనాలి. గైకొనడం అంటే అనుసరించి నడుచుకోవడం. చాలామంది వింటారు వాక్యం, అనుసరించి నడవలేకపోతున్నారు. వాక్యాన్ని చదువుతారు, అనుసరించి నడవలేకపోతున్నారు. వాక్యాన్ని బోధిస్తారు, అనుసరించి నడవలేకపోతున్నారు. వాక్యాన్ని ఇతరులకు చెప్తారు, అనుసరణ లేదు. అవునా? అనుసరించడం లేదు. వాక్యం బాగా వింటాం, కంఠస్థము, వాక్యం ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ చెప్తాం, అందరికంటే ముందుగా తీసి చదువుతాం, కానీ అది భక్తి జీవితము, ఆచరణ లేదు. అందుకే తలుపులు మోయబడ్డాయి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. అందుకే అభివృద్ధి లేదు, అందుకే ఆశీర్వాదాలు లేవు, అందుకే విస్తరించలేకపోతున్నారు, అందుకే పొందుకొనలేకపోతున్నారు, అందుకే జ్ఞానాన్ని పొందుకొనలేకపోతున్నారు. ఎక్కడేసిన జీవితం అక్కడే ఉంది. అందుకే సమస్యలలోనే ఉన్నారు, అందుకే ఇబ్బందులలోనే ఉన్నారు, అందుకే ఇంకా అక్కడే ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని పాటించకపోవడమే. మనం పొందుకోకుండా అది మూత వేయబడింది. కారణం ఏమిటి? ఒకటే, ఏంటయ్యా అంటే మనము వాక్యాన్ని పాటించడం లేదు. ఒక యవనస్తుడు చాలాసార్లు ఎగ్జామ్ రాశాడు గవర్నమెంట్ జాబ్ పొందుకోవాలని. ఎన్నోసార్లు ఎగ్జామ్ రాశాడు, బాప్తిసం తీసుకున్నాడు, సహవాసం తెలుసు, ప్రభు తెలుసు, కానీ వాక్యానుసారమైన జీవితం లేదు, పొందుకోలేకపోతున్నాడు. తలుపులు తెరవబడకున్నాయి. ప్రార్థన లేదు, శ్రమలలో కూడా ప్రభుని వెంబడించడం లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, వాక్యాన్ని పాటించడం లేదు. అందుకే అన్ని దారులు మూతబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోరేసు యొక్క జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడండి.
మంచిది ప్రియులారా. 3 విషయాలు మనం చూసాం. మూయబడిన తలుపులు తెరవాలంటే నీ జీవితంలో 3 కార్యాలు చేయాలి. ఏమిటది? ప్రార్థన చేయాలి. నీకు రాకుండా, పొందుకోకుండా నీకు ఏది అడ్డుగా ఉంది, ఆ మూయబడినది తెరవబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది, సమస్యలలో కూడా ప్రభువుని వెంబడించాలి. పొందేంత వరకు వెంబడించాలి, స్తుతించాలి, సంతోషించాలి ప్రభునందు. మూడవది, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, పాటించాలి. అసలు ఈ కోరేసు మంచి లక్షణాలు కలిగిన వాడండి. నేను ఒక చదివి వినిపిస్తాను, గుర్తుపెట్టుకోండి అంతే. నేను వివరించాను అతని లక్షణాల గురించి. అతడు ఎలాంటి లక్షణాలు, అసలు ఒకసారి మరలా చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 45కు రండి. ఒక రాజును దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు చూడండి. 45వ అధ్యాయము. కోరేసు కొరకంట దేవుడు ఏమేం చేస్తున్నాడు? జనులను జయించుటకు కుడి చేతి పట్టుకున్నాడంట. అతని కొరకు నడికట్లను విప్పుతాడంట దేవుడు. మరి ద్వారములను అతని ఎదుట వేయకుండా తలుపులు తీస్తాడంట. దేవుడు అతనిని అభిషేకించాడు. 2వ వచనం, ఆయన ముందుగా వెళ్ళి సరాలం సిద్ధం దారిని సిద్ధం చేస్తాడు, సరాలం చేస్తాడు. ఇంకంత మాత్రమే కాదు, ఇత్తడి తలుపులను పగలగొడతాడంట, ఇనుప గడియలను విడగొడతాడంట. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు. ఎక్కడ ఉంచబడిన నిధులు? అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంటే మరుగైనటివి దేవుడు ఇవ్వాలంటే, అంధకార స్థలములో ఉండిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే, కోరేసి ఏ లక్షణాలు కలిగి జీవించాడో ఆ లక్షణాలు నీకు ఉండాలి. ఇతడు ఇంతగా ఆశీర్వదించబడడానికి గల కారణము నేను త్వరగా చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. ఒక 5 నిమిషాలు నేను ముగించే ప్రయత్నం. అసలు అతని లక్షణాలు ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథము చూడండి, 36వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము, పేజ్ నంబర్ వచ్చేసి 391. 36వ అధ్యాయం 22వ వచనం చూడండి. పారసిక దేశపు రాజైన కోరేసు ఏలుబడునందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా. ఎవరి మనస్సును? కోరేసు మనస్సు. అంటే దేవుని వాక్కు కోరేసుని ఏం చేసింది? ప్రేరేపించింది. దేని కొరకు? దేవుని మందిరము కట్టాలి అని. దేవుని మందిరం పడద్రోయబడింది. దేవుని మందిరం ఆ యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి, పునాదులు పాడైపోయాయి. అయితే దేవుడు ఏం చేయాలనుకున్నాడు? దాన్ని కట్టించాలనుకున్నాడు. అయితే ఎవరి ద్వారా ప్రేరేపించాడు? కోరేసును ప్రేరేపించాడు. యిర్మీయా దేవుని వాక్యమును అతనికి బోధించాడు. అంటే అతని జీవితములో అతనికి ఆశీర్వాదం అనే తలుపులు తెరవబడడానికి అతడు కలిగి ఉన్న లక్షణం ఏమిటి? దేవుని వాక్యం ద్వారా ప్రేరేపించబడిన వాడు. తర్వాత ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు మనం అక్కడ చూస్తున్నాం, దేవుని ఉపకరణములు పట్టుకొని పోయారు శత్రువులు. పట్టుకొని పోయినప్పుడు నెబుకద్నెజరు కాలంలో పట్టుకొని పోయారు. అంటే దేవుని మందిరంలో ఉపకరణములు ఉంటాయి కదా, వస్తువులు ఉంటాయి కదండి దేవుని మందిరంలో, అవి పట్టుకొని పోయారు. అలాంటి వస్తువులను, దేవుని మందిరములో వాడే వస్తువులను ఈ కోరేసు తీసుకొని వచ్చినట్టు ఎజ్రా. అంత మాత్రమే కాదు, దేవుని మందిరాన్ని కట్టడానికి ఇతడు అందరికి ఆజ్ఞాపించాడు. ఏం కట్టడానికి? కోరేసు దేవుని మందిరాన్ని కట్టడానికి ఆజ్ఞాపించాడు. తనతో ఉండిన ధనాన్ని కూడా ఇచ్చాడండి. ఇంకంత మాత్రమే కాదు, దేవుని పని జరిగించే వారికి సహకరించాడండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనంలో మాటలు రాయబడ్డాయి. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 44:28లో చూడండి, దేవుని మందకు కాపరి అంటే అవుతాడు. ఎవరి మందకి? అంటే ఇశ్రాయేల్ ప్రజలు క్షేమాన్ని కోరేవాడు. 44:28 యెషయా గ్రంథము. అంత మాత్రమే కాదు, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు అంట. 44:28 చూడండి. ఎలాంటి లక్షణము? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు,
ఇలాగ అతని లక్షణాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక అతనికి మూయబడిన తలుపులు తెరవబడడానికి, రహస్యమైన ధనము అతడు పొందుకోవడానికి, అన్ని దారులు తెరవబడడానికి కారణం ఏంటయ్యా అంటే అతడు కలిగి ఉండిన లక్షణాలే. కనుక చాలా విషయాలు మనం చూసాం. నేను ముగిస్తున్నాను. దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం, శ్రమలలో కూడా ప్రభుని విడిచిపెట్టొద్దు. దేవుని వాక్యాన్ని మనం గైకొందాం. తప్పకుండా దేవుడు తలుపులను తీసేవాడుగా ఉన్నాడు. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన.